మహాజాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ కుంభమేళా ఈ నెల 28 నుంచి 4 రోజుల పాటు జరగనుంది. కాగా వీకెండ్ కావడంతో మేడారం వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. రోజుకు సుమారు 5 లక్షల మంది భక్తులు అమ్మవార్ల దర్శనం చేసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రద్దీకి తగ్గట్లుగా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మేడారం మహాజాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ కుంభమేళా ఈ నెల 28 నుంచి 4 రోజుల పాటు జరగనుంది. కాగా వీకెండ్ కావడంతో మేడారం వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. రోజుకు సుమారు 5 లక్షల మంది భక్తులు అమ్మవార్ల దర్శనం చేసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రద్దీకి తగ్గట్లుగా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. మేడారం మహాజాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ కుంభమేళా ఈ నెల 28 నుంచి 4 రోజుల పాటు జరగనుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంపత్, చెప్పండి, మేడారం జాతరకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, దానిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే నవీన్, మనం చెప్పుకున్నట్లయితే ఇప్పటికే మేడారం మహాజాతర కుంభమేళంగా నిర్వహిస్తున్నారని చెప్పచ్చు. ఇప్పటికే ఈ రోజు ఆదివారం దినం రోజున సుమారుగా భక్తులు 10 లక్షలకు పైగా భక్తులు వచ్చి ఇక్కడ మేడారం అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఇంకా సరిగ్గా 25 రోజుల సమయం ఉన్నప్పటికీ కూడా ముందస్తు మొక్కుల కోసం భక్తులు మాత్రం అధిక సంఖ్యలో ముందస్తు చేరుకొని ముందస్తు మొక్కులు చెల్లిస్తున్నారని చెప్పచ్చు. ఇప్పటికే స్థానిక మంత్రి సీతక్క, స్థానిక జిల్లా కలెక్టర్, ఎస్పీ గారు కూడా ఉంది. ప్రజలకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు అన్ని సౌకర్యవంతంగా ఏర్పాటు చేస్తూ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అటు జిల్లా ఎస్పీ గారు ఎప్పటికప్పుడు స్వయంగా 2 వీలర్ మీద తిరుగుతూ ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా, ట్రాఫిక్ అంతర్యం జరగకుండా, భక్తులకు ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేపడుతున్నారు. ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే జనవరి 28వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు జరిగేటువంటి మహాజాతరకు ఇప్పటికే మహాకుంభమేళంగా భక్తులు చేరుకుంటున్నారు. సరిగ్గా మనం చూసుకున్నట్లయితే బుధవారం రోజున కాళీయమ్మ గదులపై చేరుకుంటుంది, బేస్తవారం సమ్మక్క చేరుకుంటుంది, శుక్రవారం నాడు 2 తల్లి గద్దెల మీద వెళ్తారు. ఇందుకు ముందుగానే ముందస్తు మొక్కులు చెల్లించుకోవడం కోసం భక్తులు ఇక్కడే ఆడికి వచ్చి ఇక్కడనే స్వయంగా ఈ వారం రోజులు కూడా ఇక్కడనే ఉంటాం. మేము అమ్మవార్లు వచ్చిపోయేంత వరకు కూడా ఈ యొక్క ఇక్కడ పూజలు అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని అమ్మవారు గద్దెలు తిరుగుతారంత వరకు కూడా ఇక్కడ ఉంటారని చెప్పి భక్తులు కూడా తెలియపరుస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సంపత్.